హలో నమస్తే. నిన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ అమిత్ షా మధ్య జరిగినటువంటి ఎలిగేషన్స్, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు వాళ్ళిద్దరి మధ్య ఏమేమి మాట్లాడుకున్నారు, వీళ్ళేం సమాధానం ఇచ్చారు అది ఫస్ట్గా చూద్దాం. నేను అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి, కోర్స్ ఒక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మమతా బెనర్జీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆయన ఆరోపణలో కొన్ని 5 పాయింట్లు చెప్పాడు వెస్ట్ బెంగాల్ని విమర్శిస్తూ. ఒకటి, ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి రావడానికి కారణం మీరే, మమతా బెనర్జీ కారణం. లక్షల మంది, అది కోట్ల మంది అంటారు కదా, కోట్ల మంది లక్షల మంది ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ మన భారతదేశంలోకి వచ్చారు మీ వెస్ట్ బెంగాల్ నుంచి అనేది ఒక ఆరోపణ చేశాడు. దానివల్ల జనాభా పెరిగింది వెస్ట్ బెంగాల్లో అని ఆరోపణ చేశాడు. రెండోది, కరప్షన్ ఎక్కువైపోయింది నీ గవర్నమెంట్లో, మిస్గవర్నమెంట్ చేసావని చెప్పాడు. మూడోది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లన్నీ నువ్వు ఆపేసావు, అందువల్ల పేదలు సఫర్ అయ్యారు వెస్ట్ బెంగాల్లో అని మూడో ఆరోపణ చేశాడు. నాలుగోది, మహిళలకు రక్షణ లేదు మీ వెస్ట్ బెంగాల్ అనేది ఆరోపణ చేశాడు. ఐదోది, ఎకనామిక్ కొలాప్స్ అయిపోయింది వెస్ట్ బెంగాల్ అనేటువంటి ఈ 5 ఆరోపణలు చేశాడు నేను అమిత్ షా మమతా బెనర్జీ మీద. మమతా బెనర్జీ చాలా గట్టిగానే వాళ్ళ టీము తిప్పికొట్టారు అమిత్ షా గారిని. ఫస్ట్ ఆయన చేసిన ఇదేంటి, ఇన్ఫిల్ట్రేట్స్ని తీసుకొచ్చి ఓటు బ్యాంక్గా మార్చుకొని వాటి ద్వారా ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి మార్చి దానివల్ల జనాభా ఎక్కువ పెరిగిపోయిందని అన్నాడు. డెమోగ్రఫిక్ పెరిగింది అన్నాడు, డెమోక్రసీ పెరిగింది అన్నాడు. నా డెమోగ్రఫిక్ నంబర్స్ పెరిగాయి అన్నాడు. ఓకే, ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల. ఒకటి, దానికి వీళ్ళు ఏమన్నారంటే, అమిత్ షా గారు బోర్డర్ సెక్యూరిటీ మీ దగ్గర ఉంది, నా దగ్గర కాదు, అక్కడ బోర్డర్ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు మొత్తం మీ ఎంప్లాయీస్, నా ఎంప్లాయీస్ కాదు, మీ ఎంప్లాయీస్ని పెట్టుకొని మీ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం 5,000 మందిని వెనక్కి పంపించినట్టు మీరు రికార్డుల్లో చూపించారంటే, బోర్డర్ దాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బంగ్లాదేశీల్ని 5,000 మందిని మేము వెనక్కి పంపించామని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రికార్డులో రాసి ఉంది. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. మేము చెక్ చేసాము, ఆర్టీఏఎస్ డేటా తీసుకున్నాము, 5,000 మందిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మేము వెనక్కి పంపించాము బంగ్లాదేశీల్ని అని రాశారు. అంటే అర్థం అక్కడ వెనక్కి పంపించాల్సిన బాధ్యత మీదే, మీరే చెప్పారు ఆల్రెడీ 5,000 మందిని పంపించామని. మిగతా వాళ్ళు ఇంకా వచ్చారంటే అది మీ ఫెయిల్యూర్, నా ఫెయిల్యూర్ కాదండి. కరెక్టే కదా అని చెప్పింది. బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు 5,000 మందిని పంపించామని మీరు చెప్పుకున్నారు కేంద్రంలో. 5,000 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ని మేము ఆపేమని గర్వంగా చెప్పుకుంటున్నారు. లోపలికి వస్తే నా బాధ్యత, బయటికి మీరు ఆపేస్తే మీ బాధ్యత నాది, మీరు క్రెడిట్ తీసుకుంటారు దానికి అనేది ఆమె చెప్పింది. ఓకే, మరి ఆమె ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. 5,000 మందిని మేము పంపించామని మీరు రికార్డులు రాసుకొని మీకు మా బిఎస్ఎఫ్ గ్రేట్ అని చెప్పుకుంటున్నారు, లోపలికి వస్తే నా బాధ్యత ఎలా ఇద్ది అని చెప్పింది ఆమె చెప్పింది. ఓకే, అది ఒకటి ఆమె చెప్పింది. రెండోది ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కువగా నంబర్ ఎక్కువ చూపిస్తున్నారు. 2025 ఇప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, అక్కడ గొడవ అవుతుందని ఇక్కడ లోపలికి వచ్చారు. అది నా వల్ల జరగలేదు. ఒకవేళ 2-3 వచ్చినా సరే లోపలికి, అది నా వల్ల జరగలేదు. అది అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతారు వాళ్ళంతా. ఎక్కడ దొరికితే అక్కడ, ఏ దేశం దొరికితే ఆ దేశానికి పారిపోతారు ప్రజలు. అది మానవ ఏమంటారు, న్యాచురల్ ప్రాసెస్. అది చనిపోతారన్నప్పుడు పక్కింట్లో దూరతారు చంపేటప్పుడు, అలాగే వచ్చారేమో నాకు సంబంధం లేదు అంది. మూడోది, ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ లాంటి దగ్గర టెర్రరిస్ట్ అటాక్లు పడితే నువ్వు దానికి రాజీనామా చేయలేదు. ఢిల్లీలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే రాజీనామా చేయలేదు. వెస్ట్ బెంగాల్లో బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వచ్చారని చెప్పేసి నన్ను విమర్శిస్తున్నావు. ఫస్ట్ మీరు రాజీనామా చేయాలి, ఎందుకంటే అక్కడ పక్క రాష్ట్రాల్లో ఈ టెర్రరిజాన్ని వదిలేసి ఇక్కడ బంగ్లాదేశ్ లోపలికి వచ్చారు, అదంతా మహారాష్ట్రంకి వచ్చేది మీరు చేసే ప్రసంగాలని వాళ్ళు అన్నారు నిన్న. అంతే, ఇదంతా నిన్న జరిగింది ఇదంతా. ఓకే, టీఎంసీ వాళ్ళు ఏమంటారంటే, అమిత్ షా గారు మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారు వాళ్ళందరికీ, ఇండియన్స్ లాగా వాళ్ళందరూ బంగ్లాదేశీలా అని అన్నాడు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తే మేము ఎలాగా ఐడెంటిఫై చేస్తాము వాళ్ళని అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి అమిత్ షా గారు? ఇప్పుడు ఇక్కడున్న చాలామంది డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వాళ్ళందరూ పెట్టుకున్న వాళ్ళు బంగ్లాదేశీలు, కానీ మేము వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చి ఇండియన్స్ అని చెబుతున్నామని మీ ఉద్దేశమా? మా బెంగాలీని మీరు అవమానిస్తున్నారు. వాళ్ళంతా లోకలర్స్ కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చాము, ఆధారాలు చూపించండి, బంగ్లాదేశ్ వాళ్ళకి మేము డాక్యుమెంట్ ఇచ్చినట్టు. కానీ ఆమె సవాల్ చేసింది. అది జరిగింది. డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా జరిగింది. అది జనాభా పెరిగింది అంటే
అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగింది, అలాగా మా దగ్గర పెరిగింది జనాభా. న్యాచురల్ పెరిగిన జనాభా అది. ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశీలు రాబట్టి వెస్ట్ బెంగాల్ జనాభా పెరగలేదు అమిత్ షా గారు అని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేసింది నిన్న. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఇది జరిగింది నిన్న. ఇది ఇన్ఫిల్ట్రేటర్స్కి సంబంధించి. రెండోది కరప్షన్ గురించి మాట్లాడితే, కరప్షన్ మీ చాలామంది మీది కరప్షన్ కేసెస్లు ఉన్నాయి అని చెప్పాడు ఆయన నిన్న. మీ వెస్ట్ బెంగాల్ అంటే టీఎంసీ వాళ్ళ మీద ఆమెమంది ఆ కరప్షన్ కేసులన్నీ నువ్వే పెట్టావు. సిబిఐ, ఈడీ వీళ్ళందరినీ వాడి మా మీద ఫేక్ కేసులన్నీ పెట్టేసి ఇప్పుడు ఈరోజు కేసులు ఉన్నాయని చెప్తున్నావు. ఓకే, అది న్యాచురల్గా ఇక్కడ లోకల్ పోలీసులో లేదంటే ఎవరో ఒకరు పట్టుకొని కేసులు పెడితే అది స్కాము, నువ్వు ఇంటెన్షనల్గా పెడితే దాన్ని స్కామ్ అంటారు, హెరాస్మెంట్ అంటారు దాన్ని అని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేసింది. మోరోవర్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు, మీ రాష్ట్రంలో చాలా స్కాములు జరుగుతున్నాయి, అది చూసుకొని మా స్కాముల తర్వాత చూద్దాం అందనమాట. 2 కోట్ల మందికి ఉద్యోగం ఇచ్చేయమని చెప్పడానికి ప్రయత్నం చేసింది. సిండికేట్ రాజ్ రన్ అవుతుంది. మమతా బెనర్జీ పరిపాలన సిండికేట్ రాజ్ అన్నాడు ఎవరు, అమిత్ షా గారు. ఆ మంది సిండికేట్ రాజ్ అని ప్రూఫ్ చూపించమంది. ఓకే, మీరు వెస్ట్ బెంగాల్లో మేము సిండికేట్ రాజ్ చేసినట్టు ప్రూఫ్ చూపించండి, అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని దాడులు అవన్నీ సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయని చెప్పింది అనమాట. సో ఇది రెండో దానికి సంబంధించి. ఇప్పుడు మేము పబ్లిక్ ర్యాలీలు ఇవన్నీ పెడితే ఫుల్గా జనాలు వస్తున్నారు, పబ్లిక్ మాకు సపోర్ట్ ఉంది, మీరు ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్స్ని హెరాస్ చేస్తున్నారు అని అందనమాట. సో ఇది రెండో ఇది చేసింది. మూడోది అతను చేసింది ఏంటి, మూడో ఎలిగేషను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఆపేస్తున్నారు మీరు. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీముల్ని, ఎంజీఎన్రేగా లాంటి స్కీమ్స్ దగ్గర కాంట్రవర్సీ వచ్చింది వాళ్ళిద్దరి మీద. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మాకు వద్దన్నారు వీళ్ళు. నువ్వు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని రిజెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, పేదల్ని ఇబ్బంది పెట్టావు అన్నాడు ఆయన. ఏమేమందంటే ఆయుష్మాన్ భారత్ వద్దన్న మాట కరెక్టే, నేనే వద్దన్నాను ఆయుష్మాన్ భారత్, మీ సెంట్రల్ గవర్నమెంట్ నాకు వద్దన్నాను. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర స్వస్థ్య సాథి స్కీమ్ అని ఒకటి ఉంది, 100% ఫండింగ్ మేమే ఇస్తాము. నువ్వు పెట్టిన స్కీమ్లో మీరైతే ఆ స్కీమ్లో ఉన్నాయి అన్నీ ఈ స్కీమ్లో ఉన్నాయి, ఇంకా అలాంటప్పుడు నాకు 2 స్కీమ్లు ఎందుకు, 60-40 రేషియోలో నేను డబ్బులు కట్టాలి కదా. నువ్వు ఒక కార్డు ఇస్తున్నావు ఆయుష్మాన్ భారత్ అని, ఆ కార్డు ద్వారా నువ్వు జ్వరం చూపించుకోవచ్చు అన్నావు. అదే కార్డు నేను ఇచ్చాను ఇక్కడ స్వస్థ సాథి స్కీమ్ అని, దానికి కూడా జ్వరం చూస్తారు. ఇప్పుడు నాకెందుకు డబుల్ స్కీమ్లు, నేను ఎందుకు డబ్బులు భరించాలి దాని మీద, అందుకని నేను వద్దన్నాను అందనమాట. అది వాళ్ళు ఇచ్చినటువంటి ఇది. ఓకే, దీన్ని ఎవరో తీసుకెళ్ళి కోర్టులో వేశారు. అప్పుడు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎవరో కోర్టులో వేశారు అక్కడ వెస్ట్ బెంగాల్లో, కలకటా హైకోర్టులో. ఓకే, సరే మెట్రో ప్రాజెక్టులు డిలే అవుతున్నాయంటే నేను ల్యాండ్ ఇచ్చాను, నువ్వే కట్టలేదు, మెట్రో ప్రాజెక్ట్ మీ వల్ల డిలే అయింది, నా వల్ల కాలేదని. ఎంజీఎన్రేగాకి సంబంధించి వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఫండ్ మొత్తం ఆపేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇదే వాళ్ళు ఎక్కడెక్కడ బీజేపీ ఉండదో అపోనెంట్ దగ్గర ఫండ్ డిలే చేస్తారనమాట. నువ్వు ఫండ్ అంతా ఆపేసి నన్ను అంటారేంటి అని ఆమె అందరిని అనటానికి ప్రయత్నం చేసింది. లక్ష్మీర్ భండార్ అనేటువంటి స్కీమ్ వల్ల చాలామంది మహిళలకు హెల్ప్ చేశాము, నెలకి డబ్బులు ఇచ్చాము. కన్యాశ్రీ ప్రోగ్రాం వల్ల చాలామందికి డబ్బులు ఇచ్చాము, కాబట్టి పేదలు మా దగ్గర ఏం సఫర్ అవ్వలేదు, మీరేం బాధపడగాకండి అని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకే, 4వది ఆయన చేసింది, మహిళలకు రక్షణ లేదు మీ రాష్ట్రంలో అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేశాడు నిన్న. ఈమె వెంటనే ఎన్సీఆర్బీ డేటా బయటపెట్టింది. ఎన్సీఆర్ డేటా బయటపెట్టి, ఇదిగో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సేఫెస్ట్ సిటీస్లో కలకత్తా ఉంది, మీరు ఎలా చెప్తారు, ఉమెన్కి సేఫెస్ట్ సిటీలు, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీస్ ఇన్ కలకత్తా ఉంది మీ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. అది మీరు ఇచ్చే డేటా, నేను తయారు చేసిన డేటా కాదా అని అందాం. ఓకే, క్రైమ్స్ అగేన్స్ట్ కేసెస్ 1890 కేసెస్ నుంచి 2023కి 1700కి తగ్గిపోయిన కేసులు, అంటే తగ్గుతూ వస్తున్నాయి, క్రైమ్స్ పెరగలేదు. 25.7 per lakh పాపులేషన్ అనేది నేషనల్ యావరేజ్ ఉంది, మీకంటే చాలా తక్కువ ఉంది మాకు. దేశవ్యాప్తంగా జరిగే క్రైమ్ కంటే మా దగ్గర తక్కువ ఉందని చెప్పడానికి ట్రై చేసిందాము. ఓకే, ఇంకొకటి పొలిటికల్ క్లెయిమ్ కోసం ఇదంతా చేస్తున్నారు మీరు అని అన్నారు అనమాట. సో హాస్పిటల్లో మేము సేఫ్టీ నామ్స్ మార్చాము, ఎక్కడెక్కడ కొన్ని రేప్ కేసులు జరిగాయి వెస్ట్ బెంగాల్లో 4-5. సో ఆ తర్వాత మేము రూల్స్ మార్చాము హాస్పిటల్స్లో సేఫ్టీ నామ్స్ కోసం అని ఆమె చెప్పారు. నేషనల్ సర్వే 60% ఉమెన్ ఫీల్ సేఫ్ ఇన్ కలకటా అని చెప్పి నేషనల్ సర్వే వచ్చింది.
ఆ 40% అన్సేఫ్ అనేది ఎక్కడైనా వచ్చేది, ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక 60% 40% అటు ఇటుగా ఉంటారు. అంతే తప్ప అబ్నార్మల్ కాదు అని చెప్పడానికి ట్రై చేసిందా. ఉమెన్ పోలీస్ స్టేషన్స్, కన్యాశ్రీస్ ఇవన్నీ కూడా ఎంపవర్మెంట్ ఇచ్చాం మహిళలకి అని చెప్పడానికి ట్రై చేసింది. 87% క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరిగితే మా దగ్గర చాలా తక్కువగా క్రైమ్స్ పెరిగాయని మీ ఎన్సీఆర్బీ డేటా చూపిస్తుంది. నువ్వు తయారు చేసిన డేటా గురించి వచ్చి నన్ను తిడతారేంటి అన్నట్టుగా మాట్లాడింది. ఒక ఎకనామిక్ కొలాప్స్. ఫైనల్గా ఆయన చెప్పింది ఆర్థికంగా దెబ్బతింది వెస్ట్ బెంగాల్ మీ రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఆయన. ఆ మంది ఇదిగోండి జిఏవే గ్రోత్ 10.8% ఉంది వెస్ట్ బెంగాల్లో, మీ దేశానికి సంబంధించిన 7.5%. సెంట్రల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. సెంట్రల్ జిఏవి 7.5% అయితే వెస్ట్ బెంగాల్ది 10.5%. నేను ఫెయిల్ అయ్యానని చెప్తారని మీరు సెంట్రల్లో ఫెయిల్ అయ్యి అని అందామన్నమాట. మాది 6th స్టేట్ ర్యాంక్ 6th పొజిషన్లో ఉంది వెస్ట్ బెంగాల్. ఫెయిల్ అయ్యామన్నట్టు చెప్తాము. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఇప్పటికీ. 1 కోటి మంది ఇండస్ట్రీస్ ఏదో చెప్పింది, ఓకే, ఇండస్ట్రియల్ రూపుట్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చేశాము. కాబట్టి కొలాప్స్ సెంట్రల్ 5.9 lakh crores ట్యాక్స్. ఓకే, మేము మా దగ్గర నుంచి మీరు చాలా ట్యాక్స్ తీసుకొని మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు మీరు, అది ఇది అని చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య నేను జరిగిన గొడవ ఇది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.